సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మాధవీలత గారు ఓల్డ్ సిటీ నుంచి ఎంపీగా బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. అసదుద్దీన్ గారి పైన కంటెస్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో అంటే ఆమె హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పైన ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా టైంలో చాలా ఎక్కువ మొత్తం డబ్బు ప్రజల నుంచి గుంచింది అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఒక జర్నలిస్ట్ అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, నేనేమన్నా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నానా లేదా హాస్పిటల్ ముందర చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఏమన్నా బోర్డు పెట్టానా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. సో ఇప్పుడు దీనిపైన భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మీ ఒపీనియన్ సార్? అంటే విద్య, వైద్యము ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉండేవి ఒకప్పుడు. ఆ పరిస్థితి పోయింది. ఆ పరిస్థితి పోయి వైద్య రంగం చాలా ఓపెన్ గానే కార్పొరేట్లకు వెళ్ళిపోయింది. కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వైద్యము అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ రావడానికి ప్రాతిపదిక కూడా ఇదే. అంటే ఇన్సూరెన్స్ లో ఇరుక్కోవాలి. మీరు ఇరుక్కుంటే ముందు వారు డబ్బు కడతారు, లేకపోతే మీరు వారికి డబ్బు కడుతూ ఉంటారు. ఇన్సూరెన్స్ అనే ప్రోగ్రాంలోను ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాల్లోనూ ఉన్నటువంటిది ఏంటంటే, కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే వైద్యం జరుగును. వారు భారీగా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయను. వసూలు చేసిన ఇబ్బంది మీకు లేకుండా వేరే కంపెనీ నుంచి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు కొంత రిలాక్స్ అవ్వచ్చు. మీరు తర్వాత అంటే ఏదో ఒక రూపంలో మీ జీవితాంతం ఆ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. చెల్లించడం అయితే తప్పదు. ఇది ఫిక్సేషన్ ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇదివరకు లేదుగా, ఇది 95కి ముందు గోల్ లేదుగా. ఈ మధ్య గురవారెడ్డి గారు అని ఒక ప్రముఖ సాహిత్య సంపర్కము, సినిమా ఇవి ఉన్నటువంటి ఒక ప్రముఖ వైద్యుడు ఉన్నాడు, ఒక ఆయన డాక్టర్ గురవారెడ్డి. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము చాలా చారిటీలు చేస్తున్నాము, అంటే చాలా మందికి ఉచితంగా కూడా మేము వాళ్ళ కండిషన్ని బట్టి ట్రీట్ చేస్తున్నాము. కానీ ఠాగూర్ అనేటువంటి సినిమాలో, చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలో ఒక దారుణమైన సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది ప్రపంచానికి, అది ఒక అన్యాయం చేశాడు ఆయన అని మాట్లాడాడు. అయితే అందులోనే అదే ఇంటర్వ్యూలో ఆయన అడ్మిట్ చేశాడు, అలా వ్యవహరించే హాస్పిటళ్ళు కూడా ఉన్నాయన్నాడు. ఉన్నాయని చెప్పినప్పుడు ఇలా ఉన్నాయని చెప్పడం తప్పేం కాదు కదా, దానివలన వ్యాపారం దెబ్బతింది అని కూడా అన్నాడు ఆయనే. అదొక కాంట్రవర్సీ ఉంది, కాంట్రడక్షన్ ఉంది, వైరుధ్యం ఉంది. కాబట్టి ఈ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ మాట్లాడే దానిలో వాళ్ళ బిజినెస్ అక్కడ ఉంది, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కూడా అదే, చారిటబుల్ ట్రస్ట్ ఏం కాదు కదా మేము నడుపుతుంది. కాబట్టి అక్కడ ఆ రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఏదన్నా ప్రాబ్లంతో హాస్పిటల్లో జరగానే పొద్దున్నే మీ దగ్గర ఒక 10,000 ఉండాలి. ఎందుకు? వాళ్ళు విజిట్కి వస్తారు, రాగానే ఒక 5,000 టెస్టులు రాస్తారు, ఒక 5,000 మందులు రాస్తారు. ఇది ప్రోగ్రామ్. వాళ్ళ ఫార్మా నడవాలా, వాళ్ళ ల్యాబ్ నడవాలా. ల్యాబ్లోకి మిషన్స్ ఎక్కడి నుంచో తెస్తారు, వాళ్ళు దాన్ని ఇన్స్టాల్మెంట్లో తెస్తారు. అది తెచ్చినప్పుడు దానికి ఈవినింగ్కి పేమెంట్ ఇచ్చేయాలి. దాని పేమెంట్ చెల్లించాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి పేమెంట్లు లాగాలి, దాన్ని పనిలో పెట్టాలి. యంత్రాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకా లక్షణమే ఇది. మిషన్ ఖాళీగా ఉండదు, మిషన్తో పని చేయించాలి. మిషన్ నుంచి ప్రొడక్షన్ తీయాలి, ఆ ప్రొడక్షన్ అమ్మాలి. ఆ వచ్చిన ప్రొడక్షన్ మొదటి రోజు ఈ ఊర్లో అమ్ముతారు, రెండో రోజు ఈ ఊరు ప్రజలే కొనుక్కోరు, పక్క ఊరు మీద దాడి చేయాలి, పక్క ఊరు ప్రజలతో కొనిపించాలి. సామ్రాజ్యవాదం అంటే ఇదే. సరుకులు అమ్ముకోవడానికి పక్క దేశాలని రాజకీయంగా లోబరుచుకుని బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది అలాగే. వాళ్ళ సరుకులు, వాళ్ళ బట్టలు అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చి, వ్యాపారం కోసం నువ్వు వచ్చి మా రాజ్యాన్ని ఆక్రమించేవు లాంటి డైలాగులు ఉంటాయి దేశభక్తి సినిమాల్లో. అదే వాళ్ళు చేసింది. వీళ్ళు చేస్తోంది అదే. యంత్రాలను కొనేసి ఆ యంత్రాల మెయింటెనెన్స్ కోసం పనున్నా లేకపోయినా ఆ టెస్టులు చేయించేస్తే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది అనేది జనరల్ ఒక అభిప్రాయంగా స్థిరపడే లాంటి పరిస్థితి వచ్చింది. అందరూ అలా చేస్తున్నారని నేను అంటలేదు, కానీ చాలా వరకు అలా జరుగుతుంది. జరుగుతున్న మాట వాస్తవం. అంటే టెస్టులు అయితే చేయిస్తారు, రోజు కనీసం 2-3 టెస్టులు గ్యారంటీగా రాస్తారు. దాని మేరకు ఒక 2-3 వేలు, కనీసం 5,000, 3 నుంచి 5,000 దగ్గర పెట్టుకోవాలి టెస్టుల కోసం. మందులు భారీగా రాస్తారు, అవి కొన్ని దగ్గర అవి వాడతారా లేదా అనేది వేరే గొడవ. వాడతారు కూడా, వాడకపోవచ్చు కూడా, ఏదైనా జరగచ్చు. ఏం అంటే వాళ్ళ చేతుల్లో ఉంటాడు పేషెంట్. సో వాళ్ళ పద్ధతిలో ట్రీట్ చేస్తారు. ఎవరు కూడా అంటే
ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి ఆసుపత్రుల కంటే కూడా ఈ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయని తెలిసినప్పటికీ ఇక్కడ బెటర్ వైద్యం అందుతుంది అనే ఉద్దేశంతో ఓకే. ఆరోగ్యశ్రీ లాంటి పథకాల మీద వచ్చిన విమర్శ కూడా అదే. మీరు ఇదే ఖర్చు పెట్టి అక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ తీసుకురావచ్చు కదా, ఎందుకు వీళ్ళందరినీ తీసుకెళ్ళి దానికి బలి పెడుతున్నారు అని. కొన్ని చారిటబుల్ ట్రస్టులు నడుపుతున్నటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ అంటే మిషనరీస్ నడుపుతున్న హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో కొంత రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు ముస్లిం సామాజిక ఇప్పుడు ఆవిడ పోటీ చేస్తున్నటువంటి ఏరియా ఉంది కదా, పాత బస్తీ, ఓవైసీ మీద కదా ఆవిడ పోటీ చేస్తుంది. ఓవైసీ గారు నడుపుతున్నటువంటి హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ, ఓవైసీ హాస్పిటల్. ఓకే. ఓవైసీ హాస్పిటల్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు మిషనరీస్ని అనుకరిస్తున్నారు. ఆ ప్రాంతపు ప్రజలకి బెటర్ వైద్యం తక్కువ ధరలో అందించాలి. తద్వారా వాళ్ళకి కొంత పొలిటికల్ గెయిన్ కూడా ఉంది, పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి జనాల్లో. దాని ద్వారా వచ్చేటువంటి సింపతి కొంత వాళ్ళకి పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుంది. దానికోసం వాళ్ళు కొంత రీజనబుల్గా ఉన్నారు. స్వార్థం ఉంది దానిలో అనుకుంటే అనుకోవచ్చు, కానీ దానివలన జనాలకు సేవలు అందుతున్నాయి. అయితే వాళ్ళు రాజకీయానికి ఈ సేవని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు పొలిటికల్ బిజినెస్ చేయొచ్చు ఇంకో రకంగా, వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళకేంటంటే ఇది వ్యాపారం. ఈ వ్యాపారం నుంచి వాళ్ళు అటు ఎక్స్టెండ్ అవుతున్నారు విరించి హాస్పిటల్. కాబట్టి ఈ ఏరియాలో రాజకీయాల్లోకి వచ్చాక సేవాభావం గురించి మాట్లాడుతోంది ఆవిడ. ఈ సేవాభావం అక్కడ ఉండకపోవచ్చు. అక్కడ వచ్చిన డబ్బులతో అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ చారిటీ కార్యక్రమాలు చేసింది ఆవిడ పాత బస్తీలో. కాకపోతే ఈ చారిటీ ప్రోగ్రామ్స్ చేయటంలోనే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక దుర్మార్గం ఉంది. ఓకే. అక్కడ వెళ్ళి ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుంది విన్యాసాలు. ఆ మాట్లాడే ప్రాసెస్లో ఆవిడ రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, కాంట్రడక్టరీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. అక్కడ అయ్యో ఆ పేదలు, ఆ చిన్న చిన్న గుడిసెలు, ఆ ఇళ్ళు, ఆ సందులు, ఆ ఇరుకు సందులు అని మాట. ఆ ఇరుకు సందులు తీసేస్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళి హయత్నగర్లో పడేస్తారు. ఆ ప్రమాదం వల్లనే వాళ్ళు మా దేవుళ్ళకి రామాకండి, అభివృద్ధి మా ఇంటికి రాకుండా ఉంటే చాలు. అభివృద్ధి అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది జనాల మనసుల్లో. కాబట్టి మా మీదకు ఉగ్రవాద దాడి చేయిస్తోంది అమ్మాయి అనుకునే ప్రమాదం ఉంది. వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు అభివృద్ధి అంటే భయపడటానికి కారణం ఇదే. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తారు. వాళ్ళ రోజువారీ జీవితం ఇంకెక్కడో ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి పని చేసుకోలేడు. పని చేయకపోతే వాడికి ఇల్లు గడవదు. వీడిచ్చిన ఇంటితో, హయత్నగర్లో వీడిచ్చిన ఇంటితో వాడు బతకడం కుదరదు. కాబట్టి వాడికి ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఇంత గందరగోళం కూడా ఉంది వీళ్ళల్లో. ఆవిడ కార్పొరేట్ మనిషి, ఆవిడ కార్పొరేట్ వ్యాపారమే చేసింది, కార్పొరేట్ రాజకీయాలే చేస్తోంది. ఇప్పుడు రాజకీయం కూడా వ్యాపారం కోసం వచ్చింది. ఆవిడేం ప్రపంచాన్ని చారిటీనో, ఆవిడే అన్నట్టుగా ఆవిడ పాలిటిక్స్ కూడా చారిటబుల్ ట్రస్ట్ అనే ట్యాగ్ లైన్ ఏం లేదు. కాకపోతే ఆవిడ కొన్ని చారిటీ యాక్టివిటీస్ చేసింది అక్కడ, అంతవరకే. అంటే అప్పుడప్పుడు వాళ్ళు జనరల్గా ఏ హాస్పిటల్ అయినా అప్పుడప్పుడు క్యాంపులు పెడుతుంది కదా, వెళ్ళి ఆ క్యాంపులు పెట్టడం ద్వారా కొంతమందిని ఆ ఏరియా నుంచి జనాలను అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు, అంతవరకే. అది వ్యాపారమే. ఆ వ్యాపారములు ఒక చారిటీ కలిసి ఉంటుంది. అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు, అలాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ వాళ్ళు టోటల్గా రాజకీయము వ్యాపారం అయిపోయిన దశలో కార్పొరేట్లే ఎంటర్ కాగలరు, వాళ్ళే డబ్బులు ఇవ్వగలరు. ఎమ్మెల్యే టికెట్కి 30 కోట్లు అడుగుతున్నారు కదా ప్రతిపక్ష పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీ కాదు. 30 కోట్లు ఉన్నాయని నీ దగ్గర కనీసం హీనపక్షం అని అడుగుతున్నారు అక్కడ. సో వీళ్ళు మరి ఇంకా ఎక్కువే డిపాజిట్ చేసుంటారు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వ్యాపారం చేయకుండా. అందుకని ఆవిడ అదే చెప్పింది, మేము వ్యాపారస్తులం. అదే వ్యాపారం చేయడానికి రాజకీయాల్లో పెడుతోంది ఆవిడ. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈవిడ పోటీ చేయటం వలన ఓవైసీకి అడ్వాంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ప్రోగ్రామా అని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. అంటే ఈవిడ చాలా అగ్రెసివ్ హిందుత్వ మాట్లాడటం వలన అవతల ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి కదా చెదరకుండా. ఈ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా ఈవిడికి ఆ టికెట్ ఇవ్వటం వెనకాల అని కూడా ఒక చర్చ ఉంది. దానిలో కూడా కొంత హేతు ఉంటే ఉండొచ్చు. సో ఆవిడ వ్యాపారం కోసం ఇక్కడ చారిటీ చేయలేదు, ఆవిడ రేపు చారిటీ చేయబోట్లేదు. అసలు ఆవిడ నా ప్రశ్న అడగటమే అప్రస్తుతం. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అంటే, రాజకీయాలంటే చారిటీ యాక్టివిటీ అనే అభిప్రాయం ఉండటం వల్ల
ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుకు కూడా అవగాహన లేకపోవడం వలన అడిగిన ప్రశ్న. రాజకీయ నాయకులు చచ్చినా చారిటీ చేయరు. ఓకే. రాజకీయం వ్యాపారం అయ్యి ఉంది. వాళ్ళు ప్రజల కోసం లేరు, వ్యాపారం కోసం ఉన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం ఉన్నారు. వాళ్ళు కార్పొరేట్ ప్రతినిధులే ఉంటారు అక్కడ. రేపు పొద్దున మీరు ఏ ప్రభుత్వాన్నైనా తీసుకోండి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు, వాళ్ళు సంపాదిస్తున్న ఆస్తులు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఎవడన్నా చందా కోసం పెడితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ప్రజా జీవితంలో ఉన్నామండి, మేమే చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని మాట్లాడతారు. కానీ వాళ్ళకి వేరే మార్గాల్లో చాలా వచ్చేస్తున్నాయి వాళ్ళ దుడ్లోకి అనేది మనకు తెలుస్తుంది, కానీ మనం మాట్లాడలేము అక్కడ. అలా ఒక డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా చేసినందుకు గాను ఆ అద్భుతమైనటువంటి నటనకు వాళ్ళు చాలా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఆ కొత్త వ్యాపారంలోకి ఎంటర్ అవుతుంది ఆవిడ. అక్కడ అది చారిటీ కాదు, ఇది చారిటీ కాదు. రాజకీయం వ్యాపారం అయిపోయింది, కార్పొరేట్ రాజకీయాలు అయిపోయినాయి అనే జ్ఞానం లేక ఆ ప్రశ్న అడిగారు వాళ్ళు. ఆవిడ చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పింది. ఆవిడని అప్రిషియేట్ చేయొచ్చు. మేము వ్యాపారస్తులము, మేము వ్యాపారమే చేసాం, చారిటీ కాదు, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాము అని చెప్పింది ఆవిడ. ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోవడమే ప్రోగ్రాం. ఢిల్లీ లెవెల్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి కేంద్ర నాయకత్వం నుంచి వ్యాపార విస్తృతి జరపటము అనేది ప్రోగ్రామ్. అందులో భాగంగా ఆవిడ వెళ్ళారు. అసలు ఈ హాస్పిటల్ డిజైనింగ్లో కూడా చాలా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ విరించి హాస్పిటల్స్లో ప్రస్తుతం ఢిల్లీ గేట్ కుంభకోణంలో ఉన్నటువంటి కవిత గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేటువంటి ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఆల్రెడీ పొలిటికల్ డబ్బులు కూడా ఉన్నాయి దానిలో. ఈవిడ కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళటం కాదా, విరించి హాస్పిటల్ డిజైనింగ్లోనే పొలిటికల్ మనీ కూడా ఉంది. కాబట్టి ఆవిడ కొత్తగా ఆవిడ విండో ఆవిడ ఓపెన్ చేసుకుని వెళ్తోంది. వ్యాపారం చేస్తామని చెప్పింది ఆవిడ. దానికి అప్రిషియేట్ చేయొచ్చు ఆ ధైర్యానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.